తెలుగు రాష్ట్రాల్లో అంబరాన్నంటేలా సంక్రాంతి సంబరాలు జరిగాయి. 3 రోజులు బంధుమిత్రులతో ఆనందంగా గడిపారు జనం. కోస్తా జిల్లాలో కోడి పందాలు జోరుగా సాగాయి. కోట్లలో డబ్బులు చేతులు మారాయి. తెలుగు లోగిళ్లలో సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. రంగవల్లులు, గొబ్బెమ్మలు, భోగి మంటలు, దుడు బసవన్నల ఆటలు, హరిదాసుల కీర్తనలు, ఎటు చూసినా సంప్రదాయ వస్త్రధారణలతో పల్లెలు రంగుల హరివిల్లును తలపించాయి. భోగితో ప్రారంభమైన సంబరాలు కనుమతో ముగిశాయి. ఈ 3 రోజుల్లో కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, బంధువులతో కలిసి అందరూ ఆనందంగా గడిపారు. సంక్రాంతి కోసం ప్రత్యేకంగా వండిన సంప్రదాయ పిండి వంటలు తింటూ కష్టసుఖాలు పంచుకున్నారు. పలు గ్రామాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా పూజా కార్యక్రమాలకు కుటుంబ సమేతంగా హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పలు గ్రామాల్లో మహిళలు, బాలికలకు ముగ్గుల పోటీలు, అబ్బాయిలకు క్రికెట్, వాలీబాల్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కొన్ని ప్రాంతాల్లో స్నేహితుల సమ్మేళనాలు జరిగాయి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం రీత్యా వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్లంతా ఒక్కచోట చేరి ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. కోస్తా జిల్లాల్లో కోడిపందాలు, పేకాట, గుండాటలు జోరుగా సాగాయి. కేవలం కోడిపందాల రూపంలోనే కోట్ల రూపాయలు చేతులు మారాయి. సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంటే పట్టణాలు బోసిపోయాయి. ఎప్పుడూ జనంతో రద్దీగా ఉండే ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి.